వెల్కమ్ టు వాణి స్టోరీస్. ఇవాల్టి కథ అత్త అలిగింది. కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. అలారం 4 కొడుతుంటే మెలకువ వచ్చింది రావుకి. పక్కకి తిరిగి చూశాడు. డబల్ కాట్ ఆ అంచుకి పడుకొని ఉంది వసుంధర. కళ్ళ మీద చెయ్యేసుకొని ఉన్న కదలికను బట్టి ఆమె ఎప్పుడో లేచిందని అర్థమైంది అతనికి. ఎప్పుడో ఏ మధ్యరాత్రో లేచిందా, లేక రాత్రసలు నిద్రపోలేదా? చిన్నగా నిట్టూర్చాడు. వసు మృదువుగా పిలిచాడు. చేయి తీయకుండా అలాగే జవాబిచ్చింది. గొంతు భారంగా ఉంది. వాకింగ్కి వెళ్దాం పదా, చల్లగాలికి హాయిగా ఉంటుంది అన్నాడు ఆమెకి దగ్గరగా జరిగి. మీరెళ్ళండి, ముక్తసరిగా జవాబిచ్చింది. ఎంతకాలం ఇలా నీలో నువ్వే బాధపడుతున్నావు? ఎవరి కోసం ఈ బాధ? ఏం జరిగిందని లాలనగా అడిగాడు. కన్న కొడుకే గుండెల మీద తన్నినట్టు నీ లెక్కేమిటని వెళ్ళిపోయాక ఇంకా ఏం జరగాలి? రావు సుదీర్ఘంగా నిట్టూర్పు విడిచి మంచం దిగి దోమతెర సరిచేసి యువతలికి వచ్చాడు. భార్య మూర్ఖత్వం పట్ల అతనికి కోపంగానూ అసహనంగానూ ఉంది. అయినా సంయమనం పాటిస్తున్నాడు. వారం రోజులైంది కొడుకు కోడలు వేరుపడి. అప్పటినుంచి ఒక్కతే కుమిలిపోతోంది. అంత దుఃఖపడాల్సిన అవసరం రావుకి కనిపించలేదు. రెక్కలు వచ్చిన పిల్లలు పెద్దల గూటిలో ఎంతకాలం ఉంటారు? వయసు వస్తున్న కొద్దీ మనిషి స్వేచ్ఛ కోరుకోవడం సహజం. రావు కొడుకు కోడలు వేరుపడింది అందుకే. ఇంట్లో పెత్తనమంతా వసుంధరదే. కొడుకు కోడలు ఉత్సవ విగ్రహాలు. ఇక్కడ అలా జరగకుండా ఉండేందుకు వీలు లేదు. ఈ సంసారమంతా ఆమె పొదుపుగా అమర్చుకున్నది. ఇంటిని కట్టుకోవడంలోనూ కొడుకును తీర్చిదిద్దుకోవడంలోనూ అన్నిటిలోనూ ఆమె అభిరుచి ప్రతిబింబిస్తుంది. కొడుక్కి పెళ్లి చేయక తప్పదు కాబట్టి చేసింది. కానీ కోడల్ని అంతరంగికంగా ఎప్పుడూ స్పృశించలేదు. కొడుక్కి సంబంధించిన వ్యక్తిగా భావించింది. తన కుటుంబంలో భాగమని కాదు. అది ఒక సాంప్రదాయక దూరం, వైరం. వెనుకటి రోజుల్లో అత్తాకోడళ్ళు బహాటంగా అనుకునేవారు. ఇంటి 4 గోడల హద్దుల్లో బలాబలాలు తేల్చుకునేవారు. ఇప్పుడు గొడవలేవీ లేకుండా డిప్లొమాటిక్గా వేరుపడుతున్నారు. రావు దృష్టిలో ఈ పని పెళ్ళైన వెంటనే జరగాల్సింది. జాగింగ్ షూ వేసుకుంటూ వసుంధరకి చెప్పాడు. వసు, నేను వెళ్ళొస్తాను, తలుపు వేసుకో అని ఆమె లేచి రావడం కోసం ఎదురు చూడకుండా తలుపు దగ్గరకు వేసి గేటు తీసుకొని బయటికి నడిచాడు. సరిగ్గా అదే సమయానికి ఎదుటి కాంపౌండ్లోంచి వకులా వస్తూ చిన్నగా నవ్వి పలకరించింది. ఈరోజు రాలేదా వసుంధర అడిగింది. చెప్తే అర్థం చేసుకోదు. కొంచెం విసుగు ధ్వనించింది రావు గొంతులో. మనిషి తటస్థంగా ఉండడం నేర్చుకోవాలి. ఎందులోనూ అతిగా ఇన్వాల్వ్ కాకూడదు. ఆమెను చూస్తే గొప్ప ఆదరణ రావుకి. 30 ఏళ్ల క్రితం తమ డిపార్ట్మెంట్ వాళ్ళంతా కలిసి కోఆపరేటివ్ సొసైటీ ఏర్పరచుకుని ఈ కాలనీలో స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టుకున్నప్పుడు ఆమె కూడా అలాగే యూడీసీ. 2 కొడుకులు. భర్త ఇంకేదో డిపార్ట్మెంట్లో ఎల్డీసీగా చేసేవాడు. భార్య ఉద్యోగం తనకన్నా పెద్దదని అతనికి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఆ పైన జీతాల సర్దుబాటు దగ్గర భార్యాభర్తలకి నిత్యం కొట్లాటే. అయినా ఆమెలో పోరాట పటిమ తగ్గలేదు. అదే రావుకి ఆశ్చర్యం కలిగించే విషయం. పిఏఓ ఎగ్జామ్స్ రాసి గెజిటెడ్ ర్యాంక్కి చేరుకుంది. భార్యాభర్తల మధ్య గొడవలు తీవ్రమయ్యాయి. విడాకులు తీసుకున్నారు. ఆ రోజుల్లో అందరికీ ఆమె చర్చనీయాంశమైంది. అందరూ ఆమెను ముందు వెనక విమర్శించేవారే. అయినా కుంగిపోలేదు. కొడుకులిద్దరినీ బాగా చదివించింది. ఒకడు డాక్టర్, స్టేట్స్లో ఉన్నాడు. రెండోవాడు రూర్కెలాలో ఇంజనీరు. పిల్లలిద్దరూ ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయాక కూడా ఆమె ఏమీ పోగొట్టుకున్నట్టు కనిపించలేదు. కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో చేరింది. ఇద్దరూ కలిసి నడుస్తున్నారు. మధ్యలో ఎవరో ఒకరు కలుస్తున్నారు. పలకరించుకోవడం, మళ్ళీ ఎవరి దారిన వాళ్ళు విడిపోవడం. ఎవరి కోసం ఎవరూ ఆగడం లేదు. రావు వేగం పెంచాడు. వకులా వెనకబడింది. చెయ్యూపి ముందుకు సాగిపోయాడు. 2 రౌండ్లు కాలనీలో జాగింగ్ చేసేసరికి చెమటలు పట్టేశాయి. తెల్లగా తెల్లవారింది. ఇంటి ముఖం పట్టబోతూ ఆగాడు. వసుంధర ఈ పూటైనా టిఫిన్ చేస్తుందని నమ్మకం లేదు. అందుకే 2 ప్లేట్లు ఇడ్లీ కట్టించుకొని వచ్చాడు. అతని ఆలోచన నిజమే. వసుంధర తలుపే వేసుకోలేదు.
పాల ప్యాకెట్లు, న్యూస్ పేపర్లు, రోజు దేవుని పూజకు కొనే పువ్వులు అన్నీ వాకిట్లో దర్శనమిచ్చాయి. వాటన్నిటిని ఏరుకొని తలుపు తీసుకొని లోపలికి వెళ్ళాడు. టీపాయ్ మీద వాటిని పెట్టి బెడ్రూంలోకి వెళ్ళేసరికి అతను వెళ్ళినప్పుడు ఎలా ఉందో వసుంధర ఇప్పుడు అలాగే ఉంది. లే, బ్రష్ చేసుకో అన్నాడు. అతని గొంతులో కొంచెం కాఠిన్యం ధ్వనించినట్టుంది. చివ్వుమని కళ్ళ మీది అడ్డు తీసి చూసింది. ఎర్రగా మంకెన పువ్వులా ఉన్న కళ్ళను చూసేసరికి అతని కాఠిన్యం కరిగిపోయింది. చూడు, ఏదో జరిగిందని బాధపడుతున్నావు నువ్వు. కానీ ఈరోజు నీ కొడుకు చేసిన పని 30 ఏళ్ల క్రితం మనము చేశాము. మరో తరం వెనుక మా నాన్న, అంతకుముందు మా తాత చేశారు. లేకపోతే ఈసరికి మనం మా ముత్తాతల ఊరు అడ్డతీగల్లోనే ఇంకా మాట్లాడితే వాళ్ళ ముత్తాతలు ఏ అడవుల్లోంచి నాగరిక ప్రపంచంలోనికి అడుగుపెట్టారో ఆ అడవుల్లోనే ఉండాల్సిన వాళ్ళం అన్నాడు నచ్చజెప్తున్నట్లు. నిజమే, మనం మన అవసరాల కొద్దీ ఉన్న ఊరు వదులుకొని వచ్చాం. వీళ్ళకి ఏమి అవసరం ముంచుకొచ్చిందని ఉన్న ఊర్లోనే వేరుపడ్డారు? రోషంగా అడిగింది వసుంధర. నేను ఉద్యోగం కోసమని మా స్వగ్రామం వదిలేసి వచ్చినప్పుడు మా నాన్న కూడా అలాగే అన్నాడు. ఉన్న పొలం చూసుకోక ఊరు వదిలి వెళ్ళటమేమిటని. మన పెళ్లికి ముందే మీరొచ్చేశారు, అంతేగాని నేను వచ్చి వేరు పెట్టలేదు. అయితే ఏమిటంటావు? కోడలే వాడి బుర్ర చెడగొట్టింది. లేకపోతే సొంత ఇల్లు వాకిలి అన్నీ వదులుకొని తల్లిదండ్రులను కాదనుకొని వెళ్ళడమేమిటి? మీరు వెళ్ళి 4 కేకలేసి వాళ్ళను వెనక్కి రమ్మనండి. మనవలు దగ్గర లేకపోతే నాకు ఏమీ బాగోలేదు. నేను ఆ పని చెయ్యను ఖచ్చితంగా అన్నాడు రావు. ఒంటి కాపురంలోని కష్టసుఖాలను వాళ్ళని అనుభవించని అంటే నేను ఇక్కడ ఆరళ్ళు పెట్టాననా? వాళ్ళ స్వేచ్ఛకి మనం అడ్డుగా ఉన్నామేమో. మన కోణంలోంచి కాకుండా వాళ్ళ వైపు నుంచి ఆలోచించు. అన్నీ అమర్చి పెడుతుంటే తిని కూర్చోవడం మెదడు గల ఏ మనిషికైనా సమస్యే. వాళ్ళకి ఒక వ్యాపకం కావద్దు? చాలాసేపటి దాకా వసుంధర మాట్లాడలేదు. ముక్తాయింపుగా రావే అన్నాడు. ఎవరి జీవితాలు వాళ్ళవి, వాళ్ళనే తీర్చిదిద్దుకొని. ఆ మాటలతో ఆమె ఆలోచనలో పడింది. కొడుకు వైపు నుండి తెరుచుకున్న కోణంలోంచి వెలుతురు క్రమంగా తన మనసులోకి చొరబడినట్టు అనిపించింది. మా నాన్నని చూడాలనిపిస్తుంది, వెళ్ళి వస్తాను అంది ఎంతసేపటికి మౌనాన్ని వీడి. రావు అంగీకారంగా తలూపాడు. వారం రోజులుగా రద్దయిన దినచర్య పునఃప్రారంభమైంది. వసుంధర తండ్రి ఓల్డేజ్ హోంలో ఉంటాడు. తల్లిపోయి చాలా కాలమైంది. 3 కొడుకులున్నా ఏ ఒక్కరి దగ్గర ఇమడలేకపోయాడు ఆయన. వాళ్లే ఆయన్ని ఉంచుకోలేకపోయారని వసుంధరకి కోపం. తమ దగ్గరికి వచ్చి ఉండమంది. ఆయన ఒప్పుకోలేదు. వసుంధర వెళ్ళేసరికి ఆమె తండ్రి ఏదో పుస్తకం చదువుకుంటూ కాటేజ్లోనే ఉన్నాడు. రామ్మ వాత్సల్యంగా కూతుర్ని ఆహ్వానించాడు. అల్లుడు రాలేదా? పిల్లలు బాగున్నారా అని కులాసా ప్రశ్నలు వేశాడు. అంతా కులాసాయే. మీరు? ఆయనకు ఎదురుగా మెడ లాక్కుని కూర్చుంది. 5 ఏళ్ళో 20 ఏళ్ళో దర్జాగా బతుకుతాను నవ్వాడు ఆయన. చాలా సరదా మనిషి. అనవసర బాదరబందీలని దుఃఖాన్ని తన దరిదాపుల్లోనికి రానివ్వడు. ఆయన వచ్చాక ఆశ్రమం జీవాన్ని నింపుకుంది. వృద్ధాప్యం శాపం కాదు, సరైన వ్యాపకం లేకనే అది శాపమవుతుందని తను నమ్మి అందర్నీ నమ్మించే ప్రయత్నం చేస్తాడు. ఆశ్రమంలో గార్డెన్, లైబ్రరీ మొదలైనవి పెట్టించాడు. అవే కాక క్యారమ్స్, చదరంగం, షటిల్ లాంటి ఆటల్ని కూడా. ఆడవాళ్ళకి కుట్లు, అల్లికల్లో సాధారణంగా ఆసక్తి ఉంటుంది. ఆశ్రమం ఆదాయానికి పక్క వనరుగా హ్యాండీక్రాఫ్ట్ స్టోర్స్ వెలిసింది. అవసరమైతే డబ్బు కూడా ఖర్చు పెడతాడు. తన సుఖపడడం కన్నా తన తరం సుఖపడడం మీద ఆయనకు ఆసక్తి ఉంది. ఒక ప్రశ్నకు జవాబు తెలుసుకుందామని వచ్చాను నాన్న అంది వసుంధర. ఏమిటది? మీకు ఇక్కడ సంతోషంగా ఉందా? సూటిగా అడిగింది. చాలా. అమ్మ లేకపోవడం, అన్నయ్యలు సరిగ్గా చూసుకోపోవడంతో మీకు అలా అనిపిస్తుందేమో. అన్నయ్యలు సరిగ్గా చూసుకోలేదని ఎందుకు అనుకుంటున్నావు? నా అలవాట్లు, అవసరాలు గుర్తుపెట్టుకొని తీర్చేవారు వదినలు. మరి ఎందుకని అక్కడెక్కడా ఉండలేకపోయారు? వాళ్ళకి అతిథిగా ఎంతకాలం ఉండగలను? నవ్వేశాడు ఆయన. ఆయనకి ఆ జీవితం అంటే భార్య పోయాక కోడళ్ళ దగ్గర గడిపిన జీవితం దాదాపు 8 ఏళ్ళు. తలుచుకుంటే నవ్వే వస్తుంది. అన్నీ వేలకి అమర్చేవారు. ఏమి తక్కువైతే తనెక్కడ బాధపడతానోనని చాలా జాగ్రత్త పడేవారు. ఆఫీస్కి వెళ్ళి వచ్చినంతకాలం
ఇబ్బందిగా అనిపించలేదు. రిటైర్ అయ్యాక మాత్రం ఒక చక్రంలో ఇరుక్కుపోయినట్టు ఉక్కిరిబిక్కిరిగా ఉండేది. అందులోంచి బయటపడేదాకా తోచలేదు. ఆశ్రమానికి వచ్చాక హాయిగా ఉంది. తనదైన జీవితం, తనకి నచ్చిన శైలి. బాబీ వాళ్ళు వేరే వెళ్ళిపోయారు, వసుంధర చెప్పింది. మంచి పని చేశారు. లేకపోతే ఒకళ్ళ జీవితాల్లో మరొకళ్ళు ఇరుక్కుపోయి ఎంతకాలం ఉండగలరు? కృత్రిమ విలువల్ని పాటిస్తూ కలిసి ఉండడంలో వాళ్లకు వచ్చిన ఇబ్బంది ఏమిటంట? ఆ పిల్ల చేత ఒక్క పని కూడా చేయనీయలేదు నేను. నా కన్న కూతుర్ని చూసుకున్నంత అపురూపంగా చూసుకున్నాను. వసుంధర గొంతు వణికింది. నిజంగానేనా? లోతుగా చూశాడు ఆమె తండ్రి. అయి ఉండదు వసు. ఆ పిల్లని ఒక అతిథిని చూసినట్టు, బాబీకి సంబంధించిన వ్యక్తిని చూసినట్టు ప్రాముఖ్యం ఇచ్చి చూసి ఉంటావు. ఎక్కడైనా జరిగేది అదే. ఆ ఇల్లు నీ సామ్రాజ్యం. అందులో ఆమెకు చోటు ఉండదు. వాళ్ళ పిల్లల్ని పెంచడంలో కూడా నీదైన అభిరుచి. ఇక ఆ అమ్మాయికి మనోవికాసానికి ఆస్కారం ఎక్కడా? అన్నయ్యల దగ్గర ఇదంతా నేను అనుభవించాను. వసుంధర తలంచుకుంది. పిల్లల్ని దగ్గరకు తీయడం తప్పుతుందా? వాళ్ళు నా మనవళ్ళు, నా కొడుకు రక్తం. వాళ్ళని వదిలిపెట్టి ఉండలేకపోతున్నాను. కానీ వాళ్ళు ఆ అమ్మాయి కన్న పిల్లలు. ఆమె తర్వాతే నువ్వు. మీరు ఇలాగే అంటున్నారా నాన్న? వసుంధర ఏడ్చేసింది. ఏడ్చాక మనసు కాస్త తేలిక పడింది. పుట్టుకతో వచ్చింది వ్యక్తిత్వం. మధ్యలో వచ్చిన భర్త, పిల్లల కోసం ఈ వ్యక్తిత్వాన్ని బయటికి నెట్టేస్తారు మీ ఆడవాళ్ళు. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ వాళ్ళ వ్యాపకాలు, వాళ్ళ జీవితాలు వాళ్ళకి ఏర్పడతాయి. అలా మీలో కొంత శూన్యం ఏర్పడుతుంది. బాధ్యతలన్నీ తీరేసరికి భర్త కూడా కాస్త ఎడం జరిగి స్వేచ్ఛావాయువులు పీల్చుకోవడం ప్రారంభించేసరికి పూర్తిగా శూన్యమవుతుంది. వసు కొడుకు కాపురాల్లోనూ కూతురు కాపురంలోనూ జోక్యం చేసుకున్నంత మాత్రాన ఈ శూన్యం నిండదు. కంఫార్ట్మెంటలిజం అలవాటు చేసుకోవాలి. పెళ్ళి, బాధ్యతలు, భర్త, పిల్లలు, నీ వ్యక్తిత్వం, ఇలా దేని ప్రాధాన్యత దానికి ఇస్తే నీలోని నువ్వు కూడా మిగిలి ఉంటావు. ఆ నువ్వు క్రమంగా ఎదుగుతూ వచ్చి శూన్యం ఏర్పడినప్పుడల్లా ఆ మేరకి ఆక్రమిస్తూ వస్తావు. వ్యక్తిత్వం అంటే నీలోని సృజనాత్మకత, క్రియాశీలత, నిర్మాణాత్మక, నీ హాబీ అన్నీ కలిపి. ఈ పాఠాన్ని ఇంత ఆలస్యంగా చెప్పారేమిటి నాన్న? నాకు ఇప్పుడు చేతనైందల్లా భర్తని, పిల్లల్ని ప్రేమించటమే. బాబీ తిరస్కారాన్ని నేను భరించలేకపోతున్నాను. అది తిరస్కారమని ఎందుకు అనుకుంటున్నావు? మొక్కల్ని నీళ్లు పోసి జాగ్రత్తగా చూసుకుంటాం గాని చెట్లని కాదు కదా. వాడు పెద్దయ్యాడు. వసు, ప్రేమించడానికి నీకు ఒక ఆలంబన కావాలి. అందుకు ఎవరితోనూ పోటీ పడకు. ప్రేమ కోసం తపించిపోతున్న వాళ్ళని వెతుకు. తండ్రి మాటలు వసుంధర గుండెల్ని సూటిగా తాకాయి. వకులా గుర్తుకొచ్చింది ఆమెకి. భర్త తిరస్కరించాడు. పిల్లలు ఎక్కడో దూరంగా ఉంటారు. అయినా పెదాల మీద చిరునవ్వు చెక్కు చెదరదు. కళ్ళలోని మెరుపుల్ని కన్నీటి పొర ఎప్పుడూ కప్పదు. ఆమెకు కూడా మరోలాంటి జీవితం కావాలని ఆకాంక్ష ఉంటుందేమో. కానీ సాధ్యపడని దాన్ని వదిలేసి అందిన దాన్ని మాత్రం ఆమెకు అనువుగా మార్చుకుంటోంది. తనకి కూడా ఏదో ఒక మార్గం ఉండకపోదు ఈ తపన చల్లారడానికి. ఆలోచిస్తూ లేచి నిల్చుంది. వెళ్ళొస్తాను నాన్న అంది. జీవితాన్ని అమృతపాయం చేసుకున్నా, విషతుల్యం చేసుకున్నా అంతా మన చేతుల్లోనే ఉంటుంది వసు, హెచ్చరించాడు. ఇప్పుడు ఈ బాధ్యత దేనికి? కొంత అయిష్టంగా అన్నాడు రావు. అంత తేలిక వ్యవహారం కాదేమో. పిల్లలు ఏమంటారో అనేక సందేహాలు వెల్లిబుచ్చాడు. బాధ్యతలన్నీ తీరిపోయి ఏ వ్యాపకం లేక వెలితిగా ఉంది. ఎప్పుడో మర్చిపోయిన చదువుని ఇప్పుడు పునరుద్ధరించాలని లేదు. అలాగని బయటకు వెళ్ళి సోషల్ సర్వీస్ చేయడం కూడా నా వల్ల కాదు. నాకు ప్రేమించడం తప్ప మరేమీ రాదు. ప్రేమించడానికి ఒక ఆలంబన కావాలి. నాన్నే అన్నారు ఇంకా 5 ఏళ్ళో 25 ఏళ్ళో బతుకుతానని. నేను మాత్రం బతకనా? ఒక పాపని పెంచుకుందాం స్థిరంగా అంది వసుంధర. ఆమె మాటల్లో సబబు కనిపించింది రావుకి. ఆ మాటల వెనక మామగారి సలహా ఉందంటే భార్య కోరికలో కాదనడానికి ఏమీ లేదు. తాము ఇంత సంఘర్షించి తీసుకున్న నిర్ణయాన్ని పిల్లలు మన్నించకుండా ఉండరు. ఇంట్లో మరో కొత్త పిల్ల తప్పటడుగులు, దోబూచులు మొదలవుతాయంటే తమాషాగా అనిపించింది. ఆ సాయంత్రం అనాథ శరణాలయానికి వెళ్ళి ఒక పాపను తీసుకువచ్చి ఆమెను పెంచుకుంటూ
ఆమె బాధను మర్చిపోయి సంతోషంగా జీవితాన్ని కొనసాగించింది వసుంధర. కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి.